ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఏప్రిల్ 26 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 1336 విజయనగర సామ్రాజ్యం స్థాపన. హరిహరరాయలు మరియు బుక్కరాయల ఆధ్వర్యంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా ఎదిగింది. హంపి నగరం రాజధానిగా ఏర్పడింది. విజయనగర రాజులు కళల అభివృద్ధికి, వాణిజ్యానికి, ధర్మ పరిరక్షణకు గొప్ప ఆదరణ ఇచ్చారు. విజయనగర చరిత్ర శ్రీకృష్ణదేవరాయల కాలంలో గర్వించదగిన శిఖరాన్ని తాకింది. ఇది మన సంస్కృతికి, వారసత్వానికి చిరస్మరణీయ ఘట్టం. 1980 మాతా అమృతానందమయి మొదటిసారిగా మహాసత్సంగం నిర్వహించారు. మాతా అమృతానందమయి దేవి ప్రేమ, కరుణమూర్తిగా తన మొదటి మహాసత్సంగాన్ని నిర్వహించారు. పరమసత్యాన్ని పొందాలన్న ఆధ్యాత్మిక యాత్రకు వేలాది మంది భక్తులు ఆమె చుట్టూ కూడి మాతాజీ అనుగ్రహాన్ని పొందారు. నేడు ఆమె సందేశం ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి వెలుగునిస్తూ కొనసాగుతోంది. 1984 భారతదేశం తొలి ఉపగ్రహం యాపిల్ విజయవంతంగా ప్రయోగం పూర్తి. భారతదేశపు తొలి ప్రయోగాత్మక ఉపగ్రహం యాపిల్ విజయవంతంగా తన ప్రయోగాన్ని పూర్తి చేసింది. ఈ సఫలత భారత అంతరిక్ష పరిశోధనలో ఒక కొత్త శకానికి నాంది పలికింది. యాపిల్ ఉపగ్రహం ద్వారా దేశానికి ఉపగ్రహ కమ్యూనికేషన్ సాంకేతికతపై విలువైన అనుభవం లభించింది. ఇది ఇస్రో విజయ యాత్రలో కీలకమైన మైలురాయిగా నిలిచింది. 1964 టాంజానియా ప్రజాస్వామ్య రాజ్యంగా ఏర్పడింది. టాంజానియా ప్రజాస్వామ్య రాజ్యం అధికారికంగా ఏర్పడింది. టాంగానికా మరియు జంజిబార్ అనే రెండు దేశాలు కలిసి ఒక ఏకైక గణతంత్ర దేశంగా రూపుదిద్దుకున్నాయి. టాంజానియా ఆఫ్రికా ఖండంలో సామరస్యానికి, ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. 1970 భారతదేశపు మొదటి పర్యాటక దినోత్సవం నిర్వహించబడింది. భారతదేశం తన తొలి పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంది. సంస్కృతి, చరిత్ర, ప్రకృతి వైభవం దేశం నిండా పర్యాటకాభివృద్ధికి దిశానిర్దేశం చేస్తూ ఈ ప్రత్యేక దినం ప్రారంభమైంది. భారతదేశ పర్యాటక రంగం ప్రపంచపటంలో విశిష్ట స్థానాన్ని సాధించడంలో ఇది ఒక తొలిమెట్టు. కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.